హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా స్పెషల్ అయితే సండే కదండి. మా హస్బెండ్కి అయితే 30 కేజీ చికెన్ తెమ్మన్నాను అనమాట. పెద్ద పీసెస్ కొట్టించమన్నాను, బిర్యానీ కోసం కదా అనేసి మంచిగా అయితే పీసెస్ కొట్టించి తెచ్చారు. ఇందులో అయితే ముందుగా సాల్ట్, కారం, పసుపు యాడ్ చేసుకున్నాను. వీటి కోసం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి నేను ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసుకొని కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇందులో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి యాడ్ చేసుకున్నాక మంచిగా మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట చేత్తో. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇది మేమే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. ఇగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎంత పెద్ద పెద్ద పీసెస్ అయితే బిర్యానీలో చాలా మంచిగా మనకి తినడానికి బాగుంటుంది అనమాట. చిన్న పీసెస్ అయితే గుండెలా అయిపోతాయి కదా. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఏగిపోయాయి అన్నమాట. ఈ ఏగిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ని మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్లో అయితే వేసేసేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ వేడిగా నూనె కూడా ఉంది కదా, ఆ నూనె కూడా కొంచెం అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా అనేది ఈ చికెన్కి మంచిగా పడుతుంది. ఇగో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక పుదీనా కొత్తిమీర కూడా ఇగోండి నేను ఇక్కడ వేస్తున్నాను, చూపిస్తున్నాను కదా. పుదీనా కొత్తిమీర కూడా వేసాక మళ్ళీ ఫుల్గా మనం మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎంత బాగా కలిపితే అంత బాగా మసాలా అనేది బిర్యానీకి పడుతుందండి. అందువల్ల ఫుల్గా మనం మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఫుల్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ తర్వాత బయటికి తీసాక పెరుగు వేసుకోవాలండి. ముందైతే పెరుగు మనం వేయకూడదు, తర్వాత పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే వాటర్ పొయ్యి మీద పెట్టుకొని అందులో గరం మసాలా సామాన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉప్పు కూడా వేసానండి. ఇందులో అయితే అంటే రైస్కి ఎంత సరిపోద్దో అంత మనం ఎక్కువే పడుతుంది ఉప్పు అయితే. అందులో రైస్లో మాత్రం వాటర్లో అయితే ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వాటర్ తీసి ఎందుకు చికెన్లో వేస్తున్నానంటే ఈ చికెన్ కూడా అడుగు పట్టకుండా ఉంటుంది కదా, మనం పెట్టే దమ్ కదా, అందువల్ల నేను ఈ వాటర్ అయితే ఈ చికెన్లో వేస్తున్నాను అనమాట. ఇదిగోండి రైస్ బాగా మరిగిపోయి 2 సార్లు వాష్ చేసుకున్నాను. నేను రైస్ని అయితే వాష్ చేసుకోవడం వల్ల గింజ పొట్టు అంతా పోతుంది. ఇగోండి ఇందులో అయితే వేసేసాను. ముందుగా అయితే 50% రైస్ ఉడికాక అప్పుడు మనం ఈ చికెన్లో మ్యాగ్నేట్ చేసిన చికెన్లో అయితే వేసుకోవాలి. తర్వాత 80% కుక్ అయ్యే రైస్ అయితే మనం వేసుకొని ఇంకా దమ్ పెట్టేయడమే. నేను ఇక్కడ అయితే ఒక ప్యాన్ పెట్టి దాని మీద కుక్కర్ పెట్టి దాని మీద మూత పెట్టుకున్నాం. అక్కడ బిర్యానీ తెప్పలేక దాని నుండి పొగలు వచ్చి ఇగోండి ఇలా అయితే దమ్ అయితే రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. దమ్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇలా బిర్యానీ ట్రై చేసి చూడండి. ముక్క కూడా అంటే కిందన వాటర్ నేను వేసాను కదా, చూడండి ఒక్క చుక్క వాటర్ కూడా లేదు, అడుగు కూడా మనకు అంటదండి. నేను రైస్ తెలియక ఎక్కువ పెట్టేశాను అనమాట, అందువల్ల ఫుల్గా అయిపోయింది. నాకు అసలు కలపడానికి కూడా స్పేస్ చాలట్లేదు. హోటల్లో ఎలా వస్తుందో బిర్యానీ అయితే అలానే వచ్చిందండి. చూస్తున్నారు కదా, మీకు తెలుస్తుంది ఇక్కడ చూస్తుంటేనే. అంత పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ వచ్చింది, పలుకులాగా ఎక్కడా సరే మంచిగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ ముట్టగా. మీకు ఈ బిర్యానీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేయండి, అలాగే అందరికీ కూడా. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.